సుప్రీంకోర్టులో విపక్షాలన్నీ కలిపి వక్ఫ్ సవరణ బిల్లు మీదన స్టే ఇవ్వడానికి నిరాకరించింది కోర్టు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు కొన్ని అభ్యంతరాలు రైజ్ చేశారు. అభ్యంతరాలకు సమాధానం ఏంటని అడిగింది. ఈలోపుగానే సుప్రీంకోర్టు అట్లంది ఇట్లంది అనేటటువంటి రూట్లో తీసుకెళ్ళిపోయారు. అందులో ఒక పాయింట్ మొన్న మధ్యన ఓవైసీ లాంటి వాడు కూడా మాట్లాడాడు. ఏమని, ఇందులో ముస్లిమేతరులను పెట్టారు ఓ ఇద్దరిని, అట్లెట్లా పెడతారు, హిందూ ఆలయాల్లో అట్లా పెడితే ఒప్పుకుంటారా అని చెప్పేసి. హిందూ ఆలయాలు దేవస్థాన ట్రస్ట్ బోర్డు మీన్స్ జనం దానికి విరాళం ఇస్తే ఆ విరాళాలకు సంబంధించినటువంటి డబ్బులన్నింటినీ మేనేజ్ చేస్తూ దాంతో సేవా కార్యక్రమాలు, ఆ స్వామివారికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటాయి. ఇందులో అన్ని మతస్థులతో ఏం పని? మరి వక్ఫ్ బోర్డు ఏంటి అంటే క్వాజీ జ్యుడిషియల్ విధానం. అది దానికి న్యాయాధికారాలు ఉన్నాయి. వక్ఫ్ బోర్డుకి, ట్రిబ్యునల్కి న్యాయాధికారాలు ఉన్నాయి. న్యాయస్థానం లాంటిది అది. ఇక్కడ ఏం చేస్తున్నది, వక్ఫ్ ఇది నా ఆస్తి అంటుంది గుడిది. గుడి వాళ్ళు అయ్యా ఇది నీది కాదయ్యా నాది అని చెప్పినప్పుడు వక్ఫ్ ఆ మాట అనేసింది. ఆ అధికారం గుడికి ఉందా, ట్రస్ట్కు ఉందా? వక్ఫ్కున్న అధికారం ట్రస్ట్కు ఉందా? వక్ఫ్ బోర్డుకున్న అధికారం దేవాలయాలకు ఉందా, దేవాదాయ శాఖకు ఉందా? లేదే. దేవాలయంకి సంబంధించిన ఆస్తి అంటే కాగితాలు కావాలి. వక్ఫ్కి వీళ్ళు అనుకుంటే చాలు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి మనం. అయ్యా వీళ్ళు ఇట్ట అంటున్నారు వక్ఫ్ బోర్డు వాళ్ళు, ఆ ఆస్తి వాళ్ళది కాదయ్యా నాదేనయ్యా, నా తాత ముత్తాతల నుంచి నాకు వచ్చిందయ్యా అని చెప్పుకోవాలి. ఇది దర్యాప్తు చేసి తీర్పులు ఇచ్చే అధికారం ఉన్నటువంటి వక్ఫ్ ట్రిబ్యునల్లో అంతా ముస్లింలే ఉంటారు. అప్పుడు న్యాయం ఎట్లా జరుగుతుంది? అంతా ముస్లింలే ఉండి అది ముస్లిం ల్యాండ్ అంటే ముస్లిం ల్యాండ్ అని తీర్పిస్తే న్యాయం ఎట్లా జరుగుతుంది? అలాగ జరగకపోయి ఉంటే సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది? అలహాబాద్ హైకోర్టు కూడా నాది అని చెప్తే ఎవరు అడిగారు? న్యాయస్థానం కదా బాధపడింది. పార్లమెంట్ మాది అని చెప్పలేదా? ఢిల్లీలో ఉన్న ఆస్తులని మాయ అని చెప్పలేదా? ఎవరు చెప్పారు? ఎక్కడ ఉన్నాయి కాగితాలు? అయ్యి కాగితాలు ఇప్పుడు ఎక్కడ వస్తాయంటే మరి ఏ కాగితాలు లేనప్పుడు దేశంలో ఉన్నటువంటి ఆలయాలు మాయి అని చెప్పేసి క్లెయిమ్ చేసినటువంటి వాళ్ళకి ఎట్టిచ్చేశారు వక్ఫ్ ఆస్తుల కింద? ఏ కాగితాలు ఉన్నాయని మరి క్రైస్తవ భూములు తీసుకున్నారు? ఏ కాగితాలు ఉన్నాయని ఆలయాల భూములు తీసుకున్నారు? అదే కదా ఇప్పుడు చర్చ. దానికోసమే కదా వచ్చింది. దేవస్థానము ఈ ఆస్తి మాదే అని చెప్పేసి ఎవరిదాన్నని మా దగ్గర కాగితాలు లేవంటే ఒప్పుకుంటారా? ట్రస్ట్ అంటే ఒప్పుకుంటారా? లేదు కదా. ఇందులో వక్ఫ్కి సంబంధించిన ట్రిబ్యునల్లో ఆ కమిటీలో ఇద్దరు ముస్లిమేతరులు ఉంటారు అన్నటువంటి పాయింట్ని పదే తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. అసలు పాయింట్ ఏంటి? ఆ ట్రిబ్యునల్లో ఏదైతే ఉంటుందో దాంట్లో అంతా ముస్లింలే ఉంటే క్లెయిమ్ చేసిన దానికి ఇంకా న్యాయం ఎట్లా జరుగుతుంది? దేవాలయ ట్రస్ట్ బోర్డు వేరు, వక్ఫ్ బోర్డు వేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మసీదు బోర్డుల్లో హిందువులు అక్కర్లా, దర్గా బోర్డుల్లో హిందువులు అక్కర్లా. కమిటీలు వేసుకుంటారు కదా, దర్గా కమిటీలు, మసీదుల కమిటీలు, దాంట్లో హిందువులు అక్కర్లా. అలాగే గుళ్ళ కమిటీల్లో కూడా హిందువులు అక్కర్లా. ఇదే ముస్లింలు అక్కర్లేదు, ఇది హిందువులదే. వాటిట్లలో కాదు కదా ఇది. వక్ఫ్ అనేది క్వాజీ జ్యుడిషియల్ ఫంక్షన్. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.